వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని కోవూరు రైల్వే ఫెడర్ రోడ్లో టీడీపీ సీనియర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు ఇంత మల్లారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజలకు సేవ చేసే విధంగా పాలన అందించిన ఘనత నందమూరి తారక రామారావుదేనని అన్నారు. తెలుగు ప్రజల కోసం అనేక వైవిధ్యమైన పథకాలను ప్రవేశపెట్టి సంక్షేమానికి అంకితమై పనిచేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి కూడా అత్యధిక కాలం పరిపాలించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని కంటిన్యూ చేస్తూ ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. అభివృద్ధి, సంక్షేమం ఈ రెండింటిని లక్ష్యంగా చేసుకొని వాళ్ళ సైన్యంతో ఆంధ్ర రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినటువంటి గడిచిన 5 సంవత్సరాలలో పెట్టుకొని పరుగులు పెడుతూ ముందుకు తీసుకోబోతున్నారు. ఒక్క పోలమే కాకుండా రాజధాని అంటే అమరావతి దగ్గర నుంచి ప్రతి నియోజకవర్గంలో కూడా యువత కానీ, రైతులు కానీ, ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని ఆంధ్ర రాష్ట్ర పురోభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నారు. ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 7-10 వయసులో కూడా అనర్గళంగా అలుపు అనేది తెలియకుండా పనిచేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలైనటువంటి వేమిరెడ్డి ప్రశాంతి గారి తరఫున, మా కోవూరు మండలం నాయకులందరి తరఫున కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి దుర్మార్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భం కూడా ఈరోజు వాళ్ళ పేరు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఆయన పెట్టుకున్నటువంటి పెయిడ్ ఆర్టిస్టులు పూర్తి స్థాయిలో అందరూ కూడా జైల్లోకి వెళ్ళిపోయారు. ఈరోజు మళ్ళీ వాళ్ళలో కొంతమందిని తీసుకొని వచ్చి ఏదో ఒక రకంగా ప్రజలను మభ్యపెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ 175కు 175 వై నాట్ 175 ఆ మాటలు చెప్పి 11 సీట్లకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితులు. అయినా కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రాలేదు. ఇంకా ప్రజల్ని ఏమార్చేటువంటి పరిస్థితుల్లో రేపు పొద్దున మేము అధికారంలోకి వస్తామని చెప్పినటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో ఇంకా మభ్యపెట్టేటువంటి ఆలోచనలు చేస్తూ ఎక్కడికక్కడ వాళ్ళ ఉండేటువంటి రౌడీ మూకల్లో వాళ్ళను రెచ్చగొట్టేటువంటి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి మీద మాత్రమే దృష్టి పెట్టున్నారు, ప్రజల సంక్షేమం మాత్రమే దృష్టి పెట్టున్నారు. లోకేష్ గారు అట్లా కాదు, పవన్ కళ్యాణ్ గారు అట్లా కాదు. రేపు పొద్దున అవకాశం ఎక్కడొస్తే అక్కడ ఉండేటువంటి ఈ సైన్యాన్ని దాన్ని కొంచెం ఒక కట్ట కనిపెట్టనంటే ఇట్లా కట్ట ఉండవు. ప్రజల అభివృద్ధి కోసం మీరు ఇచ్చేటువంటి సూచనలు ఏమన్నా ఉంటే చెప్పండి, ఖచ్చితంగా తీసుకుంటాము. అంతేగాని అట్లా కాకుండా ఏదో ఒకటి కలబుల్లి మాటలు చెప్పేసి లేనిపోని నిందలు మా మీద మోపాలని చెప్పి చూస్తే మాత్రం తగిన గుణపాఠం చెప్పి 43 వసంతాలు పూర్తి చేసుకొని 44వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీకి స్వాగతం పలుకుతా ఉన్నాం. కోవూరు మండలంలో ఉండేటువంటి నాయకులందరి తరఫున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, మిగతా నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును.
పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.